ఆదిశేషుణ్ణి ఆవాహనం చేస్తారు. ఆదిశేషుడే తాను భగవంతుడికి ఏ సందర్భంలో ఏ సేవ చేయాలో ఆ సేవకు తగినట్లుగా ఆయా రూపాలని ధరిస్తాడట. నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతప వారణాదిభి అని భగవంతుడు ఎక్కడైనా ఉండాలి అనుకుంటే మనమంతా కూడా గుళ్ళు అంటాం, గోపురాలు అంటాం, ఆలయాలు అంటాం. ఆ ఆలయాన్ని కేవలం అది ఆలయం అని కాదు అర్థం, ఆదిశేషుడే ఆలయంగా ఉన్నాడని అర్థం. నివాస భగవంతుడు ఎక్కడైనా ఉండాలనుకుంటే నివాసంగా ఆదిశేషుడు అవుతాడు. భగవంతుడు పడుకోవాలనుకుంటే శయ్య, ఆదిశేషుడు అందరికీ తెలుసు ఆదిశేషుడి మీద భగవంతుడు పవళించి ఉంటాడని. శయ్య భగవంతుడు కూర్చోవాలంటే ఇప్పుడు ఆ సింహాసనం ఉన్నదే, ఆ సింహాసనాన్ని కేవలం ఒక సింహాసనంగా భావించడం కాదు, ఆ సింహాసనం కూడా ఆదిశేషుడే ఆ రూపంలో ఉన్నాడు అని అర్థం. శయ్యాసన పాదుక భగవంతుడు నడవాలి అనుకుంటే పాదుకల రూపంలో ఉండి భగవంతుడి సేవ చేస్తాట. ఇలాగా స్వామి ఏ సేవలను ఈ ఆదిశేషుడు ద్వారా స్వీకరించాలనుకుంటాడో ఆయా సేవలను ఆయా రూపాల్లో అందించేటువంటి గొప్ప దాసుడు గనుక దాసానుదాసుడైనటువంటి ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుణ్ణి ఆ పాదుకల్లో ఆవాహనం చేయడం జరిగింది. పాదుకా పట్టాభిషేకం ఇప్పుడు జరిగింది. ఆ తర్వాత రాజఖడ్గాన్ని సమర్పించబోతున్నారు. సామ్రాజ్యమంత్రేణ భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయేత్. రాజదండాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జయ బోలో రామభద్ర భగవాన్ కీ. రాజదండం అంటే ఏమిటండి అంటే రాజులకి ఒక శక్తి. ఆ శక్తి ఏమిటంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయకపోతే వాడిని శిక్షించకూడదు. ఒకవేళ తప్పు చేయని వాడికి కనుక శిక్ష వేస్తే రాజులకి పెద్ద శిక్ష పడుతుంది నరకంలో. కనుక తప్పు చేయని వాడికి ఎప్పుడూ శిక్ష పడకూడదు. ఎవరైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు. దాన్ని నిర్ధారించేటువంటిది రాజదండం అంటారు. రాజదండం, ఆ దండం ద్వారా దండం దశగుణం భవేతని, దండం ద్వారా ఎవరైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు ఆయన. శిక్షించడానికి తన చేత పట్టుకునేటువంటి ఒక గొప్ప శక్తి రూపమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దండం, కర్రకు రాజదండం అని పేరు. అది ఉన్నంత వరకు ఆయన ఒక గొప్ప అధికారంలో ఉన్నట్లు. భగవంతుడు రామచంద్రమూర్తికి అటువంటి ఒక గొప్ప అధికారాన్ని చూపించేటువంటి రాజదండం, దాంట్లో విశ్వక్సేనుడు అనేటువంటి దేవతను ఆవాహనం చేస్తారు. ఆ రాజదండాన్ని సమర్పించడం జరిగింది. ఆ తర్వాత హిరణ్యవర్ణామితి మంత్రేణ భగవతే